నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సందర్శించారు. ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆరో ప్లాంట్, డయాలసిస్ యూనిట్, నియోనేటల్ యూనిట్, హైటెక్ ల్యాబ్, ఫిజియోథెరపీ యూనిట్లను మంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని నరసరావుపేట నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరి రేపు 11వ తేదీ ఉదయం 10 గంటలకి మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మన నరసరావుపేట జిల్లా హాస్పిటల్కి రాబోతున్నారు. ఈ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి, డయాలసిస్, నియోనాటాలజీ యూనిట్, హైటెక్ ల్యాబ్, అదేవిధంగా ఫిజియోథెరపీ యూనిట్ని మరి ఓపెనింగ్ చేయడానికి వారు రాబోతున్నారు. అదేవిధంగా విర్చువల్గా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడానికి కూడా వారు ఇక్కడికి రాబోతున్నారు. దాదాపు 350 వెహికల్స్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మరి పల్నాడు జిల్లా ముక్కదూరం నరసరావుపేట జిల్లా హాస్పిటల్ నుంచి ఆ కార్యక్రమాన్ని విర్చువల్గా ఓపెన్ చేస్తారు. మరి కార్యక్రమంలో మరి డిఎంహెచ్ఓ గారు, హెచ్ఐ చైర్మన్ గారు, సూపరింటెండెంట్ గారు, మరి బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి. 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని విజయవంతం చేసే బాధ్యత నరసరావుపేట అసెంబ్లీ ప్రజలు, పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి మీడియా ముందు తెలియజేస్తూ, అందరం కూడా హెల్త్ మినిస్టర్ గారు సాగరంగా పిలిపించుకొని గౌరవించి పంపిద్దామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఓపెనింగ్సే కాదు, మన నరసరావుపేటలో ఏరియా హాస్పిటల్ ఉంది. దాంట్లో ఎంసీహెచ్ బ్లాక్ కూడా దాదాపు 55 కోట్ల నిధులతోటి, నాబార్డ్ నిధులతో ఓపెన్ చేయడానికి కూడా శంకుస్థాపన కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి కూడా ఒక డేట్ ప్రకటిస్తారు, అదే 11వ తేదీన. అందుకని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి మరి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా తెలియజేస్తున్నాం.